సో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? చాలా జస్ట్ రాస్తూ ఉండండి అండ్ మనసుకు నచ్చిన కథలు రాయండి అండ్ ఎఫర్ట్ 100% ఉంటే ఖచ్చితంగా ఎక్కడో చోట డోర్స్ ఓపెన్ అవుతాయి. సో నాకైనాయి. సో యా. సో ఇప్పుడు అంటే ఇప్పుడంతా కూడా విఎఫ్ఎక్స్ హనుమాన్ సోషల్ ఫ్యాంటసీ మూవీ నడుస్తుంది కదా, వాటిపైన ఏమన్నా అంటే మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ అటువైపు వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా సార్? లేదు, నాది నెక్స్ట్ వన్ ఇస్ మోర్ లైక్ అది బిలీఫ్ సిస్టమ్స్ మీద టెంపుల్ థ్రిల్లర్. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. విఎఫ్ఎక్స్ అనేది ఇప్పుడు మనం సెపరేట్ గా చూడడానికి లేదు రాజ్, బికాజ్ విఎఫ్ఎక్స్ ఇస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అంటే మనకి అది కొన్ని కన్వీనియన్స్ల గురించి వాడుకునే విఎఫ్ఎక్స్ ఉంటాయి, కొన్ని విజువల్ స్పెక్టకల్ గురించి వాడుకునే విఎఫ్ఎక్స్ ఉంటాయి. మీకు అదేంటి అన్న దాన్ని బట్టి ఉంటుంది అంతా. సో యా, ఒక సినిమా వర్క్ అయిందని ఎవ్రీబడి ఆ డైరెక్షన్ లో వెళ్ళడం కూడా మన సినిమాలు చేసుకునే టైంకి ఆడియన్స్ కి ఆ జానర్ బోర్ కూడా వస్తుంది. సో అది మనకి ఆ టైంకి మనకు నచ్చిన కథ తీయాలని నమ్ముతాను నేను. థ్యాంక్ యూ సార్.